హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది వచ్చేసి లాస్ట్ వీక్, అంటే ఈ వీక్ కాదు, లాస్ట్ వీక్ మండే వీడియో అనమాట. యాక్చువల్గా ఈ మధ్యన కొంచెం టైం సెట్ అవ్వట్లేదు, అలాగే కొంచెం ఆఫీస్లో కూడా స్ట్రెస్ ఉంది అని చెప్తున్నాను కదా, అందుకని చెప్పేసి లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్. యాక్చువల్గా టైం సెట్ అవ్వట్లేదండి. ఎంత త్వరగా లేచినా మళ్ళీ మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది, కానీ అస్సలు లేవాలనిపించట్లేదు. చాలా చల్లగా ఉంటుంది కదా, ఏది ఏమైనా కానీ కంపల్సరిగా 5000 స్టెప్స్ వాకింగ్ స్టెప్స్ వేయాలని అయితే డిసైడ్ అయ్యాను. కానీ అవైతే వేసేస్తున్నాను. ఇంకా కొంచెం ఎక్కువే అవుతున్నాయి. యాక్చువల్గా 10,000 స్టెప్స్ వేయాలి కదా, కానీ నన్ను నేనే మోటివేట్ చేసుకుని 5000 కంపల్సరిగా వేయాలి అని డిసైడ్ అయ్యి అవి వేసేస్తున్నాను అనమాట. సో ఇది మండే వీడియో అన్నాను కదండి. పొద్దున్నే తను వచ్చేసింది. తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కసారి 6:30కి వస్తుంది, 7కి వస్తుంది, 7:15కి వస్తుంది. అలా తనకి అన్ఈవెన్ టైమే, నాకు అన్ఈవెన్ టైమే. ఇంకొకటి ఏంటంటే నేను కంపల్సరిగా 9 o'clock, 9:05 ఈ 2 టైమ్స్లో ఏదో ఒక టైంలో నేను కంపల్సరీగా ఆఫీస్కి బయలుదేరిపోవాలి. బై ద వే, నా పేరు దేవి సత్యరాణి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్లో వ్లాగ్స్, షాపింగ్ వీడియోస్, అలాగే స్ట్రీట్ షాపింగ్ వీడియోస్, మా ఫ్యామిలీతో ఉన్న వీడియోస్, ఇలాంటివన్నీ చూస్తారు. సో నేను ఒక ఎంప్లాయీని, నేను అది చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను అన్నమాట. నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టము, అలాగే మొక్కల్ని పెంచుకోవడం అంటే కూడా చాలా ఇష్టము. అలా అని ఎక్కువ మొక్కల్ని పెంచేస్తానని కాదు, కానీ నాకు సాటిస్ఫైడ్గా ఉన్నవైతే నేను పెంచుకుంటాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 30 to 35 పాట్స్ ఉంటాయి నా దగ్గర. సో పెంచినవే మళ్ళీ మళ్ళీ పెంచుతూ ఉంటాను, కానీ కొంచెం గ్రీనరీగా ఫ్రెష్ ఎయిర్ ఇస్తూ ఉంటుంది కదా అని చెప్పి అలా మొక్కల్ని పెంచుకోవడం బాగా అలవాటు చేసుకున్నాను. ఈ అలవాటు వచ్చేసి నాకు 2013 ఆ టైం నుంచి వచ్చిందనమాట. కొంచెం మొక్కల్ని ఇంట్లో కూడా మనీ ప్లాంట్ వాటర్లో పెంచడం ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. సో ఇలాంటి వీడియోస్ అన్నీ మీరు నా వీడియోస్లో చూస్తూ ఉంటారు. మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు పొద్దున్న లేవడంతోనే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేశాను అనమాట. సో ఈరోజు ఎగ్ అలాగే టమాటా కూర 2 కలిపి వండేస్తున్నాను. యాక్చువల్గా టమాటా కూర చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదండి. లంచ్ బాక్స్లోకి నాకు తెలిసినంత వరకు చాలామంది టమాటా కూర వండుతారేమో అని అనుకుంటాను. నేనైతే ఎక్కువగా టమాటా కూర వండుకుంటాను. బయట తినడం కంటే ఈ టమాటా కూర ఇలా తీసుకుని వెళ్ళడం ఈజీ కదా అలా అనిపిస్తుంది అనమాట. 70% ఇంట్లో చేసుకుంటాను, 30% కంపల్సరిగా నేను బయట తింటాను. ఒక్కొక్కసారి నాకు అస్సలు ఉల్లొంగదండి, ఏం చెయ్యాలని అనిపించదు. ఇదిగో జస్ట్ ఇలాగా క్లీన్ చేసుకుని మొక్కల్ని చూసుకొని మొక్కలకి నీళ్లు పోసుకొని ఇలాంటివి చేసుకుని వెళ్ళిపోతాను అనమాట. ఒక్కొక్కసారి ఉప్మా చేసుకుని వెళ్తాను, ఒక్కొక్కసారి ఉప్మా కూడా చాలా బాగా కుదురుతుంది, ఒక్కొక్కసారి ఏమో చాలా చండాలంగా కుదురుతుంది. ఎప్పుడైతే కంగారుగా చేసుకుంటామో అప్పుడు బాగా కుదురుతుంది అని అనిపిస్తుంది ఉప్మా అయితే. నాకు ఎర్రనూక ఉప్మా అంటే భలే ఇష్టము. కాకపోతే ఈ మధ్యన ఏమవుతుందంటే వరినూక, ఎర్రనూక ఇలా ఉప్మా చేసుకుంటుంటే కొంచెం ఎసిడిటీ ఫామ్ అయిపోతుంది. నేను టైంకి తినను ఫుడ్, ఆఫీస్లో 2:33కి అలా తింటాను అనమాట. అందుకు ఒక కొంత ఎసిడిటీ ఫామ్ అయిపోతుంది కొంచెం, అందుకని చెప్పేసి ఆ ఉప్మాలు గట్ట తినడం అవాయిడ్ చేసేసాను. ఇంకా ఏమీ తినలేదు అని అంటే మా ఆఫీస్ పక్కన కిడ్నీకి సంబంధించిన హాస్పిటల్ ఒకటి ఉంటుంది అనమాట, అది AINU. సో అక్కడ వెళ్ళి ఏంటంటే మీల్స్ తింటాను అనమాట. కంపల్సరీగా 1:30 అలాగే వెళ్ళిపోతాను, ఎందుకంటే లాస్ట్లో వెళ్తే మనకు అడుగు పొడుగు ఉంటుంది అని చెప్పి త్వరగా వెళ్తాను అనమాట. అక్కడికి వెళ్ళే ఎందుకు తింటాను అంటే బేసిక్గా అక్కడ ఉంటుందని నాకు తెలీదు. నా కలిగి ఒకసారి ఎక్కడ ఆర్యభవన్ అని ఒకటి ఉంటుంది,
ఆర్టీ ఆఫీస్ ఉంది కదా ఖైరతాబాద్లో, అక్కడ అయితే అక్కడ ఎందుకో ఇక్కడ తినడము కాక్రోచెస్ అవి ఉంటాయి, నీకు మంచి ఫుడ్ తినిపిస్తాను రా అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే నాకు ఒక డౌట్ ఏంటంటే అక్కడ హాస్పిటల్లో మనలాంటి వాళ్ళకి ఇస్తారా, ఓన్లీ పేషెంట్సే తింటారు కదా అంటే లేదు, అది వాళ్ళు థర్డ్ పార్టీ వెండర్స్ అందరికీ ఇస్తారు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం అక్కడ మీల్స్ తిన్నాను. అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తారు వాళ్ళు, 90 రూపీస్. బాగుంటుంది అక్కడ ఫుడ్. పేషెంట్స్, డాక్టర్స్, నర్సులు అందరూ అక్కడే తింటారనమాట. నేను ఎప్పుడన్నా బాక్స్ తీసుకెళ్ళలేదు అని అంటే 99.9% అక్కడే తింటాను. ఒక్కొక్కసారి జస్ట్ ఒక 1 or 2 days అవాయిడ్ చేస్తాను అంతే ఫుడ్ తినడము. కాఫీ తాగుతాను అనమాట అప్పుడు ఆఫీస్లో. సో అదనమాట నా ఫుడ్కి సంబంధించింది. బేసిక్గా నన్ను చూస్తే నేను తినడం మానేశాను అని అంటే ఎవరు నమ్మరు, కానీ నేను కంప్లీట్గా బాగానే తింటానండి. కాకపోతే టైంకి తినను, అది చాలా మేజర్ ప్రాబ్లం. గత కొన్ని రోజుల క్రితం నేను అది కూడా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎసిడిటీ ఫామ్ అయిపోయి చాలా సఫర్ అయ్యాను అనమాట. అప్పుడు కొంచెం బాగా తిన్నాను, మళ్ళీ ఇప్పుడు నార్మల్కి వచ్చేసాను. ఏంటో అది తెలియదు, కానీ అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా చెప్పాను కదా కోడిగుడ్లు కూర వండుతున్నాను అని చెప్పి. బేసిక్గా మనం ఏమన్నా అంటే వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేనైతే కోడిగుడ్లు తెచ్చిన ఏమన్నా ఇలాంటివి తెచ్చాను అనుకోండి, అవి అయిపోయేంత వరకు కంటిన్యూస్గా అదే వండుతూ ఉంటాను అనమాట. నేను ఒకసారి విఆర్కే డైట్ చేశాను అనమాట. వీరమాచినేని గారి డైట్ చేశాను. అప్పుడు రోజుకి 6 eggs తినాలి. 6 eggs, బాగా ఆకుకూరలు, 3-4 నిమ్మకాయలు, ఇంకా ఇలా అనమాట. 8 బాదం పప్పులు కంపల్సరిగా. అసలు 1 weekలో చాలా డిఫరెన్స్ వచ్చింది. కాకపోతే ఆ 6 eggs అవన్నీ మళ్ళీ మనము క్యాబేజ్, ఉల్లిపాయలు, తోటకూర, పాలకూర, బచ్చల కూర ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నాకు అంత టైం లేదు. ఇలాగ కూర ఒకటి పొయ్యి మీద వేసేసాం అనుకోండి, వేరే వేరే పనులు చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ చేయడం మానేశాను అనమాట. జనరల్గా మనం వాటర్ మన బాడీకి సరిపడగా తాగాలి కదా. ఆ విఆర్కే డైట్లో ఏంటి అని అంటే ఆయనే చెప్పేస్తారు 4 liters 3 liters వాటర్ తాగాలి అని చెప్పి. పని కట్టుకుని తాగేదాన్ని తెలుసండి నేను, అసలు ఇప్పుడు వాటరే తాగని తెలుసండి. అలాంటిది ఆ డైట్ చేసినప్పుడు వాటర్ కూడా తాగితే అసలు ఎంత బాగా అయిపోయిందో స్కిన్ గ్లోయింగ్గా. తెలిసి తెలియకుండా నేను మొక్కల్ని పెంచడం మొదలు పెట్టేశాను. అయితే 2 రకాల కనకాంబరం పువ్వులు తెచ్చాను అనమాట. ఒకటి ఆరెంజ్, ఒకటి ఎల్లో. అయితే ఏమైంది, ఆరెంజ్ చచ్చిపోయింది, కానీ ఎల్లో అయితే మల్టిపుల్ మొక్కలు అయ్యాయి అనమాట. ఇంకా అవి చూసుకుంటూ ఆనందపడిపోతూ ఉంటాను అనమాట. ఇవి వచ్చేసి చంద్రకాంత పువ్వులు, క్రాటన్స్, గులాబీ, అలా మల్టిపుల్ పువ్వులు ఉన్నాయి అన్నమాట. కారిడార్లో అయితే కంప్లీట్గా క్రాటన్సే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్ అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ పెట్టుకోవడానికి రీజన్ కూడా ఉంది, అవి ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది కదా. ఈ బాల్కనీ డోర్ ఓపెన్ ఉన్నప్పుడల్లా ఫ్రెష్ ఎయిర్ ఇంట్లోకి వచ్చేస్తుంది అనే ఫీలింగ్లో ఉండి అవి పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్స్ అవి తెచ్చి ఇక్కడ పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను నెక్లెస్ రోడ్ నుంచి వస్తూ ఉంటాను ఆఫీస్ నుంచి. వచ్చేటప్పుడు సాయంత్రం ఒకరోజు 7:30 అలాగ అయిపోయింది. అక్కడ మొక్కలు పెడుతున్నారనమాట. అక్కడ ఏమంటారు స్పైడర్ ప్లాంట్స్ పెడుతున్నారనమాట జిహెచ్ఎంసి వాళ్ళు. అప్పుడు అడిగి ఒక మొక్కను తెచ్చాను అనమాట. ఆ మొక్క మనకి స్పైడర్ ప్లాంట్ కూడా ఫ్రెష్
ఫ్రెష్ ఎయిర్ని రిలీజ్ చేస్తుంది జనరల్గా. అవి ఇంట్లో పెట్టుకుంటే బాగుంటాయి, కాకపోతే నేను ఇంట్లో పెట్టి ట్రై చేశాను, కానీ పాడైపోతున్నాయి అనమాట. ఇంకా భయం వేసి చచ్చిపోతాయేమో అని ఇంక బయటికి షిఫ్ట్ చేసేసాను అనమాట. ఇంట్లో ఓన్లీ మొక్కలు నీళ్ళల్లో పెంచేవి మట్టుకే పెట్టాను. దట్టు మనీ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంట్లో. అవి కూడా రెగ్యులర్గా వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి, లేకపోతే అవి కూడా పాడైపోతాయి. ఇంకా స్పైడర్ ప్లాంట్ ఇలాంటివన్నీ బయట పెట్టేశాను. ఇంకా వాటిని చూసుకుని ఎంత పెరిగింది, చిగుర్లు వచ్చినాయా రాలేదా, ఈ కొంచెం టైంలోనే చూసుకుంటూ ఉంటాను అనమాట. 5:45 quarter to 6 or 6కి లేస్తాను. ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటూ మధ్య మధ్యలో మొక్కల్ని కూడా చూసుకుంటూ ఇంకా అలా పనులన్నీ చేసుకుని, చెప్పాను కదా నా ఆఫీస్ టైమింగ్ 9. యాక్చువల్గా నా ఆఫీస్ టైం వచ్చి 9:30 to 6. కాకపోతే నేను ఈ మధ్యన అయితే త్వరగానే వెళ్తున్నానులేండి. ఇది వరకు కొంచెం లేట్గా వెళ్ళేదాన్ని. 10 లోపల ఆఫీస్కి వెళ్ళిపోతాను. కంపల్సరిగా 7:30 వరకు ఉంటాను ఆఫీస్లో. ఇంటికి వచ్చేసరికి 8:30 quarter to 9 ట్రాఫిక్ని బట్టి ఇంకా గాడ్ నోస్ అనమాట అలా వస్తున్నాను అనమాట. ఇంకా ఒక్కొక్కసారి మంత్ ఎండ్స్ అలాగైతే కొంచెం లేట్గానే వస్తాను. సో అదనమాట. ఇంకా లాస్ట్ టైం చెప్పాను కదా, నేను బట్టలు ఇవ్వడానికి అంటే డ్రై వాష్కి ఇవ్వడానికి వెళ్ళాను అని చెప్పి. ఇదిగో 21st రోజున రమ్మన్నారు, కానీ నాకు తెలిసి నేను మంత్ ఎండ్ టైంలో వెళ్ళుంటానేమో అనుకుంటున్నాను, లేకపోతే ఈ మంత్లో ఉన్నాను అనుకుంటా. 10 days తర్వాత తెచ్చాను అనుకుంటా. ఇంకా నా చీరలు అయితే తెచ్చేసుకున్నాను. ఇవి కూడా నేను ఎప్పుడో వాడిన చీరలు అనమాట. ఇప్పటికి నాకు టైం కుదిరింది డ్రై వాష్కి ఇవ్వడానికి, ప్లస్ ఇవి ఇంటికి తీసుకొని వెళ్ళడానికి. బాగా చేస్తారు. యాక్చువల్గా మీరు గాయత్రి రెడ్డి స్టూడియో ఛానల్ కనుక ఫాలో అయితే ఆవిడ ఎప్పుడు చెప్తూ ఉంటారు, పాలిష్ చేయమని చెప్పండి అని చెప్పి. యాక్చువల్గా నేను స్టార్చ్ వద్దు పాలిష్ చేయండి అని చెప్తా ఉంటున్నాను ఈ మధ్యన. మా వదిన కూడా చెప్పింది నాకు ఈ మాట. అందుకని చెప్పి అలా చెప్తే ఆయన ఏమన్నారు అని అంటే, పాలిష్ చెయ్యండి అని చెప్తే స్టార్చ్ వద్దు అని అర్థమంట. స్టార్చ్ పెడితే కొంచెం స్టిఫ్గా ఉంటున్నాయి కదా, అదే పాలిష్ అయితే మరీ అంత స్టిఫ్గా ఉండవు. నార్మల్గా మన చీరలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట. అది రీజనబుల్గా తీసుకుంటారు. 2 చీరలు 2 బ్లౌజులకి 300 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. డ్రెస్కి కూడా 250 ఎంతో తీసుకున్నట్టున్నారు. సో చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే తీసుకుంటారనమాట ఇక్కడ. ప్లస్ మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేనైతే లాస్ట్ టైం మా నాని ఫంక్షన్ అప్పుడు కట్టుకున్న చీర ఆల్మోస్ట్ 30 రోజులకో 35 రోజులకో తెచ్చుకున్నాను. సో వాళ్ళ పాపం ఎప్పుడు వెళ్ళినా మనం ఇస్తారనమాట. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. చెప్పాను కదా, మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. డబ్బులు కట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను అంతే. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.